మేము మా జేఏసీ ప్రతినిధులుగా కొంతమంది అడిగినట్టు మీదట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అమరావతిలో ఉన్న ప్రతి సమస్యని కూడా తీర్చడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుంది. ఎందుకంటే మీరు ఈ రాష్ట్ర రాజధాని నిమిత్తం భూములు త్యాగం చేయడం జరిగింది కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉండకూడదు, ప్రతిదీ కూడా పారదర్శకతతో వ్యవహరిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అడిగిన మీదట మీకు ఒక క్లారిటీ ఇస్తాను తప్పకుండా అని ఈరోజు ఎంతో దయార్థమైనటువంటి హృదయంతో వారు వెంటనే మాకు అవకాశం ఇచ్చి సుదీర్ఘంగా దాదాపు గంటన్నర సేపు మాతో సమావేశమయ్యి అన్ని రకాల మాలో ఉన్నటువంటి అపోహలు, భయాందోళనలు, ఏదైతే సమాచార లోపంతో మాలో ఉన్నటువంటి అవగాహన రాహిత్యాన్ని మొత్తాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది. అమరావతి రాజధానిలో ఏ నిర్ణయం తీసుకున్నా అత్యంత పారదర్శకంగా ఉంటుందని, ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అధికారుల యొక్క లోపం వలన ఏదైనా ఎవరికైనా అన్యాయం చేయబడితే ఆ అన్యాయాన్ని మా దృష్టికి వెంటనే తీసుకురండి, తీసుకొస్తే సత్వరమే దాన్ని సరిచేస్తాము. అదేవిధంగా ఎవరన్నా దీనిని మీరు కావాలని దురుద్దేశంతో ఈ యొక్క అమరావతి రాజధాని మహాయజ్ఞాన్ని కనుక విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకొండేది లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మాకు ఈరోజు ప్రతి అంశం మీద ఏదైతే గతంలో మేము జేఏసీ రూపంలో కానీ రైతులకు కానీ ఉన్నటువంటి అపోహలు, విభిన్న రంగాల్లో ఉన్నటువంటి అపోహలన్నింటినీ కూడా నివృత్తి చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర మంత్రివర్యుల యొక్క ఆధ్వర్యంలో ఒక త్రిసభ్య కమిటీని మా యొక్క శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారాయణ గారితో కలిపి ఒక త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి 3 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అమరావతి రైతు ప్రతినిధులతో, రైతులతో మీ యొక్క సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఈ త్రిసభ్య కమిటీకి మీ యొక్క సమస్యలు కానీ చిన్న చిన్న ఏమైనా ఉంటే దయచేసి మీరు అవగాహన ఏర్పరచుకోండి. దాంట్లో ఏదైతే గోరంతల్ని కొండంతలుగా చేసి ఈ యొక్క మహాయజ్ఞానికి విఘాతం మాత్రం కలిగించబాకండి అని, ఏ విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నారు, ఏ విధంగా ఈ ప్రాంతానికి ప్రజలు వచ్చే విధంగా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనేటువంటి మీద స్పష్టమైనటువంటి అవగాహన చేశారు. ఇది ఒక అనేక రకాలు ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి అపోహ, కేవలం సంస్థలన్నీ కూడా ఒక ప్రాంతానికి వెళ్ళిపోతున్నాయి, రాజధానిలో ఏం చేస్తారు అనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తితే దాన్ని స్పష్టంగా చెప్పారు. ఇది మీ అపోహ మాత్రమే. ఇక్కడ అమరావతి రాజధానికి ఈ రాష్ట్రం కూడా సర్వతోముఖ అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చేయాలి. ఆ అభివృద్ధి ప్రాంతంలో ఏదైతే ఒక రోడ్డు మ్యాప్ పెట్టుకున్నామో, ఒక 30 సంవత్సరాల రోడ్డు మ్యాప్ విజన్ పెట్టుకున్నాం, ఆ విజన్లో లోబడి ప్రతి ఒక్క ఏ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేయాలనేది చేస్తున్నాం. అమరావతికి కూడా ఒక విజన్తోనే ముందుకు వెళ్తున్నాం. మీకు అన్ని రకాలైనటువంటి ఇక్కడ ప్రజలు వచ్చే విధంగా, వారికి ఉపాధి కలిగే విధంగా, మీకు ఇచ్చినటువంటి రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్లు వినియోగంలోకి వచ్చే విధంగా ఏదైతే రాష్ట్రానికి హామీ ఇచ్చామో అంతర్జాతీయ స్థాయి నగరంగా రూపొందించడంలో వెనకడుగు వేసే పని లేదు. ఎవరికి ఏదైనా తప్పులు ఉంటే మాత్రం స్పష్టంగా మా దృష్టికి తీసుకురామని చెప్పారు. వాటిని సత్వరమే పరిష్కారం చేస్తాం. ఏదో వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే ఆ విధంగా చేశారు, ఈ విధంగా చేశారని జనరల్ కామెంట్ చేయొద్దని చెప్పారు. కాదు, ఇప్పుడు మీకున్నటువంటి అభ్యంతరాలు జరిగి భూములు అయితేనేమి ఇట్లాంటి కొన్ని గ్రామ కంటాలు ఉన్నాయి కదా, సమస్య దాని మీద, దాని గురించి ఏం చెప్పారు? గ్రామ కంటాల సమస్య మీద ఆల్రెడీ మొన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు త్రిసభ్య కమిటీలో చెప్పినటువంటి అంశాన్నే పునరుద్ఘాటించారు. ఈ రోజు నుంచి ఒక నెల రోజుల లోపల ఈ యొక్క మళ్ళీ కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగంతో కలిసి మరొక్కసారి వాటన్నిటినీ సర్వే చేసి నిజంగా తప్పులు జరిగినాయా, ఎవరైనా న్యాయబద్ధంగా రైతులు అన్యాయం చేయబడుతున్నారు అనేది చూసి ఎవరికన్నా అన్యాయంగా ఎక్కువ ఇచ్చామా అనేటువంటి వాటిని కూడా గుర్తించేటువంటివి జరిగితే అన్యాయంగా ఇచ్చిన వాటిని తగ్గించేసి న్యాయంగా ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే దానికి కమిటీ మన కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. దానికి అధికారులతో మళ్ళీ ఇంకొకసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ప్రతి ఒక్క సమస్యకి క్షేత్రస్థాయి పరిశీలన చేసి దానికి పరిష్కారం చేస్తామని చెప్పారు. గ్రామ కంటాల సమస్యను కూడా ఒక పారదర్శకమైనటువంటి పాలసీని ఇప్పటికే గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అవుతుందా లేదా, ఫిట్ అయ్యే వాటికి మాత్రం ఇవ్వాలి. ఫిట్ అవ్వకుండా గతంలో ఏదైనా పొరపాటున కొంతమంది అధికారులు పొరపాటు వల్ల ఎక్కువ ఇస్తే వాటిని సరి చేస్తాం, వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పారు.
ఒకవేళ న్యాయమైన కోరిక ఉన్నటువంటి వాళ్ళకి ఆ కోరికను తీరుస్తాము తప్పకుండా అని. అంతేగాని వాళ్ళకి ఇచ్చారు కాబట్టి మాకు కూడా ఇవ్వండి అనే తప్పుడు పద్ధతులు కనుక అవలంబించితే అది చేయడానికి కుదరదు అని చెప్పారు స్పష్టంగా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో రైతులు 22 రకాల సమస్యలని ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి సమస్యను కూడా రైతులకి పూర్తిగా వివరించి ప్రతి సమస్యను కూడా చదివి ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేస్తాం. దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, స్థానిక శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు, మంత్రివర్యులు నారాయణ గారు ముగ్గురితో కూడా కమిటీ వేయటం జరిగింది. ఈ కమిటీ నెల రోజుల్లోనే సమస్యలు మొత్తం కూడా సాల్వ్ చేస్తారు. రైతులకి ఎటువంటి ఇబ్బంది జరగదో జరగనేమో. ఏ సమస్య వచ్చినా కానీ మీరు మా దృష్టికి తీసుకొని రండి, వెంటనే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు దయచేసి మాట్లాడొద్దు. మీరు దయచేసి ఆ విధంగా మాట్లాడి నష్టాలను సవిచూడొద్దు. ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేస్తాం. రాజధాని నగర నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి 29,881 మంది రైతు కుటుంబాలు 34,300 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు. వారి మీద పూర్తిగా నాకు సానుభూతి ఉంది, మీరంటే పూర్తి అభిమానం ఉంది. కాబట్టి ఎక్కడా ప్రపంచంలో ఇవ్వనటువంటి విధంగా ఈ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారు. మీకు ఎటువంటి అన్యాయం జరగదో జరగనివ్వనని చెప్పి పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. బాబు గారు చెప్పిన మాటలకే మేమందరం కూడా పూర్తి సంతృప్తి పొందటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముందు మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది జరగదు, పూర్తిగా మీరు సహకరించాలి అని వారు కోరడం జరిగింది. సమావేశంలో పాల్గొన్నటువంటి 100 మంది రైతులందరూ కూడా ఏకగ్రీవంగా బాబు గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తాం, గౌరవిస్తాం, ఆమోదిస్తాం అని చెప్పడం జరిగింది. మిగతా ఇప్పుడు పోలింగ్ తీసుకునేది కాకుండా మిగతా భూములు కూడా ఇతర గ్రామాల్లో భూములు కూడా పోలింగ్ తీసుకుంటా ఉన్నారు కదా. దానికి సంబంధించి అప్పట్లో కొంతమంది టంప్ చేసుకుంటూ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది పెద్ద ఇష్యూ నడిచింది. ఇది డెవలప్ చేయకోకుండా అది ఎట్లా తీసుకుంటారని మీ వాళ్ళు కూడా పోస్టింగ్లు పెట్టారు. దాని గురించి దాని గురించి కూడా వీడియో చెప్పారండి. ఈ రాజధాని ప్రాంతంలో మొదటి విడతగా 90 రకాల పనులకు సంబంధించి దాదాపుగా 58,000 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ పూలింగ్లో ఇవ్వనటువంటి 3,000 ఎకరాలు 3,500 ఎకరాలు భూములు ఉన్నాయి. ఆ రైతులందరితో కూడా మాట్లాడి వారందరిని కూడా ఒప్పించి ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా సరే ఇవ్వనటువంటి రైతులు ఉంటే దాని మీద ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తాం, తప్పనిసరిగా దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో రైల్వే స్టేషన్ కానీ లేకపోతే క్రికెట్ స్టేడియం కానీ ఇంకేదన్నా పరిశ్రమలు కానీ ఇంకేమైనా కావాలంటే కొంత భూమి అవసరం అవుతుంది. ఆ రోజు హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేశామంటే ఆ రోజు ఎంతో ప్రభుత్వ ల్యాండ్ ఎంతో ఉంది కాబట్టి ఆ రోజు అంత డెవలప్ చేయగలిగాము. హైదరాబాద్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో కూడా మరి భారతదేశంలోని ఒక మేటి నగరంగా తీర్చిదిద్దామంటే అక్కడ భూములు ఉన్నాయి. కాబట్టి నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీకు ఎటువంటి నష్టం జరగకుండా చూస్తాను. కాబట్టి నేను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మీరు ఆమోదించాలని చెప్పడం జరిగింది. రానున్నటువంటి రైతులందరూ కూడా ఏకగ్రీవంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మేమందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి మేమందరం కూడా హామీ ఇవ్వడం జరిగింది. సూటిగా స్పష్టంగా చెప్పారు. ఈ రాజధాని అభివృద్ధికి, ఈ రాజధానికి అవసరమైనటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా అవసరమైనటువంటి ఏ సంస్థలు వస్తే ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ రైతులకు ఇచ్చినటువంటి హామీ రాష్ట్రానికి ఆదాయం సమకూరిద్దో దానికి అవసరమైతే ల్యాండ్ పూలింగ్ తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటాం అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే సమస్యలు తీర్చాలి కదని కొంతమంది ప్రశ్న ఎత్తారు. ఇక్కడ ఉండే సమస్యలకి ఒక పరిష్కార వేదికను ఏర్పాటు చేశాం. తప్పకుండా వీటితో పాటే ఒకటి తర్వాత ఒకటి చేయాలంటే కుదరదు. కానీ సమకాలికంగా చేసుకుంటా వెళ్తేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి చెందింది. ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలంటే సమయం చాలదు. ఇప్పటికే దాదాపు 18 నెలలు 19 నెలలు అయింది. ఇంకా దీన్ని కనుక డిలే చేస్తే మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము స్పష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదు. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి అందరికీ న్యాయబద్ధమైనటువంటి రీతిలో ఈ రాజధానిని అభివృద్ధి చేస్తాము.
అది ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇచ్చామో స్వయం సమృద్ధి రాజధాని ఇది, ఈ యొక్క అప్పు భారం కానీ ఎవరి మీద పడకుండా రాష్ట్ర ప్రజల మీద ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ మానిటైజేషన్ చేయడం ద్వారానే ఈ అప్పు అంతా తీర్చి రాష్ట్రానికి ఒక ఆదాయ వనరును సమకూర్చే రాజధానిగా తయారు చేస్తామని చెప్పారండి.